గుడ్ మార్నింగ్ అండి. నేను తహసీల్దార్ రూరల్ మహబూబ్నగర్ మాట్లాడుతున్నాను. ఈ 2 డేస్ 3 డేస్ హెవీ రెయిన్స్ వల్ల మా మండలంలో కూడా కొన్ని విలేజెస్లో జమిస్తాపూర్, రామచంద్రాపూర్, గాజులపేట ఇట్లాంటి విలేజ్లో కొన్ని డ్యామేజెస్ అయినాయి, హౌస్ డ్యామేజెస్ అయినాయి. వాటినన్నింటినీ కూడా బిల్స్ వేసి వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాము. అని అట్లా జరగడం అయితే ఈ డిజాస్టర్ వల్ల జరగడం అనేది కొద్దిగా అందరూ బాధపడాల్సిన విషయమే. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, అడిషనల్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మా రెవెన్యూ స్టాఫ్ అందరం కలిసి, ఎంపీడీఓ స్టాఫ్, ఎస్ఐ వాళ్ళు అందరం కలిసి విలేజ్లన్నీ తిరుగుతున్నాము. రోడ్డు డ్యామేజ్ అయినాయి కదా, అన్ని విలేజ్లు తిరుగుతున్నాము. రోడ్డు డ్యామేజెస్, తర్వాత విద్యుత్ వైర్లు అనేది తీయకపోవడం. రోడ్డు డ్యామేజెస్ అయితే మేము చూసిన దాంట్లో ఒక జమిస్తాపూర్, ధర్మాపూర్ టు జమిస్తాపూర్ రోడ్డు కొద్దిగా డ్యామేజ్ అయింది. అక్కడ ఒక పోల్ కూడా పడిపోయింది. ఆల్రెడీ నిన్న 8 o'clock ఏఈ గారికి, ఎలక్ట్రిసిటీ ఏఈ గారికి ఇన్ఫార్మ్ చేసాము. అక్కడంతా పవర్ కనెక్షన్ క్లోజ్ చేసి బంద్ చేసేసి అక్కడ ఆ స్తంభాన్ని తీయించడము అదంతా చేశారు. అది కూడా చూస్తున్నాము. ఎక్కడ మండలంలో అయితే ఎక్కడ ఈ ఎక్కువ పోల్స్ పడిపోయే పరిస్థితి అయితే లేదు. అక్కడ ఒకటి పడింది, మా దృష్టికి వచ్చినవి. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఈరోజు ఫీల్డ్కి మా టీమ్స్ అంతా వెళ్తున్నాము. వృద్ధులు, వికలాంగులని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ కొరకు మీరు ఏం చేస్తారు? వాస్తవంగా ఇట్లాంటి ఆల్రెడీ పడిపోయే ఇల్లు ఉన్న వాళ్ళని అందరినీ షిఫ్ట్ చేస్తున్నాము. మేము క్యాంప్స్ లాగా మా గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, రైతు వేదిక కానీ, ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్న స్కూల్స్ కానీ దాంట్లో వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాము. వారికి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. తహసీల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా పెట్టినాము. కాబట్టి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా అందరికి ప్రొవైడ్ చేస్తున్నాము. బిఎల్ఓలకు అందరికీ మేము షేర్ చేసాము, ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేసాము. కాబట్టి వాళ్ళ ద్వారా ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్తే మేము నోట్ చేసుకొని అక్కడికి వచ్చి అన్ని చూస్తాము. కొన్ని పంటలు కూడా మునిగిపోయినాయి కదా, వాటిపైన మీరు? వాస్తవంగా కొన్ని చెరువులు నిండి వాటర్ ఫ్లో ఉండడం వల్ల పంటలు కొన్ని దాంట్లో మునిగిపోయినాయి. పంటలు వేసినారు. ఇప్పుడు వరి చేనులు పంటలు వేసినప్పుడు వరి పంట వేసారు కాబట్టి ఆ పంటలన్నీ దాంట్లో మునిగిపోయి ఇదవుతున్నాయి. అంటే ఎక్కువ మరీ ఓవర్గా లాస్ అయితే కాలేదు, కానీ ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఫ్లో అయ్యే ప్లేస్లో పంటలు నష్టమైనాయి. అవి మా అగ్రికల్చర్ ఆఫీసర్, మేము అందరం అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నాము, మేము కూడా చూస్తున్నాము. అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా వాళ్ళ ఏఈఓస్ ద్వారా అవి కూడా రిపోర్ట్ చేయిస్తాము. ఆ రిపోర్ట్లు చేయించి దాన్ని కలెక్టర్ గారికి నివేదిస్తాము. అట్లాంటిది ఏది లాస్ ఉన్నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం, గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం మా యొక్క బాధ్యత. ఖచ్చితంగా ఇవన్నీ మేము చేస్తామని తెలియజేస్తున్నాం.